అందరికీ నమస్కారాలు. కావలి కొలుగోళ్ళ శాంభవి మాత నిరంతరం కావలిని కాపు కాస్తున్నటువంటి దేవత. ఆ తల్లి దీవెనలతో మన కావలి సుభిక్షంగా ఉంది. ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి ఈ రోజున ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా కొలుగోళ్ళ మాత శాంభవి దేవాలయానికి సంబంధించినటువంటి భక్తులందరి కోరికల మేరకు ఆనపగుంట నుంచి వచ్చేటువంటి పంటకాలకు సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ వల్ల ఇక్కడ టెంపుల్కి కొంత ఇబ్బందులుగా ఉందని చెప్పిన మీదట ఈ రోజున 50 లక్షల రూపాయలతో ఆ కాలువ మీద ఈరోజు బ్రిడ్జిని ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం, భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా ఉండడం కొరకు ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మనసు ప్రశాంతతకు గుడికి వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాలకి అభీష్టంగా ఈ రోజున పంటకాలం పైన బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున ఈ గుడిని సందర్శించడం జరిగింది. అతి తొందరలో దాని కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆగమ శాస్త్రం ప్రకారం దేవుడి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా దేవత యొక్క చూపులు వాళ్ళ శరీరాల మీద పడే విధంగా, సింహద్వారంలో నుంచి ప్రవేశించే విధంగా, వెళ్ళేటప్పుడు కూడా సింహద్వారం నుంచి వెళ్ళిపోయే విధంగా ప్రహరీ గోడను నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ దేవస్థాన అభివృద్ధి కమిటీలు అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఆ తల్లి దీవెనలు ఈ కావలి పట్టణంతో పాటు ఈ కమిటీ వారందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించడం సనాతన ధర్మంలో హిందువుల యొక్క పాటించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. ప్రతి ముత్తైదువులు, ప్రతి సువాసినులు వచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, ఆ తల్లి దీవెన ఎప్పుడు కూడా మా కుటుంబాల మీద ఉండాలని ఆ రోజున వాళ్ళు ఉపవాస దీక్షలలో కుంకుమార్చన పూజలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే నెల ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని కూడా కొలుగోళ్ళ శాంభవి దేవాలయంలో ఎండోమెంట్ ఈవో గారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుల ఆశీస్సులతో ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నారు. తప్పకుండా కావలి పట్టణ భక్త మహాశైలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మన ఇంట సిరులు కురించే విధంగా, ఆ తల్లి దీవెనలు మన ఇంట ఉండే విధంగా అందరూ కూడా ఈ ఉపవాస దీక్షలో పాల్గొనాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు.